తెలంగాణలో ఇంటర్మీడియట్ తెరమరుగు కాబోతోందా? ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. స్కూల్ ఇంటర్ ఎడ్యుకేషన్కు ఇక ఒక్కటే పరీక్షల బోర్డు ఉండబోతోంది. కొత్త విద్యా సంవత్సరం మరొక 25 రోజుల్లో ప్రారంభం కానుండటంతో విలీనంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 2 శాఖలకు వేర్వేరు చట్టాలున్నందున వాటిని సవరించేందుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయాలని నిర్ణయించింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా స్కూల్ విద్యను 12వ తరగతి వరకు ఒకే వ్యవస్థలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి 2026-27 విద్యా సంవత్సరం నుంచే 11వ తరగతి బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తే 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇకపై జూనియర్ కాలేజీలకు వెళ్లకుండా అదే పాఠశాలలో 11వ తరగతి చదవనున్నారు. ఈ విధానం సక్సెస్ అయితే తెలంగాణలో పాఠశాల ఇంటర్ విద్యకు ఒకే బోర్డు ఉండనుంది. రాష్ట్రంలో +2 విద్యా విధానం అమలుకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది ప్రభుత్వం. దాంతో ఇవాళ రేపో ఆర్డినెన్స్ జారీ కానుంది. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ను విలీనం చేయాలంటే చట్టాన్ని సవరించాలి. పాఠశాల విద్యకు సంబంధించి తెలంగాణ విద్యా చట్టం 1982ను సవరించాలని, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా చట్టం 1971ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్సీ బోర్డు, ఇంటర్ బోర్డులను కలిపి కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి బోర్డుకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అని పేరు పెడతారని డిసెంబర్లో విడుదల చేసిన రైజింగ్ తెలంగాణ దార్శనిక పత్రంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో ఏటా 5 లక్షల మంది 10th పాస్ అవుతున్నారు. చాలా మంది 10th అయ్యాక అక్కడితోనే చదువు ఆపేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. పాఠశాల విద్యలో ఇంటర్ను విలీనం చేస్తే డ్రాపౌట్లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సమగ్ర శిక్ష, పీఎంశ్రీ లాంటి పథకాల కింద కేంద్రం నుంచి నిధులు పొందొచ్చు, మౌలిక సదుపాయాలు పెంచుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 9 నుంచి 12వ తరగతి వరకు ఒకే స్లాబ్ కింద ఉంది. దీనిని తీసుకురావడం తప్పనిసరి అని విద్యారంగ నిపుణులు చెప్తున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అయితే 9 నుండి 12 తరగతులు కలిపి ఒక బోర్డును ఏర్పాటు చేయడమా, లేదంటే సిబిఎస్ఈ మోడల్ అమలు చేయడమా అనేది భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్తున్నారు. ఇంటర్ బోర్డు తెరమరుగు కావడం తప్పనిసరి అని, కాకపోతే టైం పట్టొచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.